హలో మూవీ మ్యాట్స్, ఎప్పుడు ఓటీటీ మూవీస్ అయినా బ్రో మా కోసం యూట్యూబ్లో దొరికే బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ సజెస్ట్ చేయాలని నన్ను చాలా మంది అడిగారు. అంటే ఎవరు అడగలేదు, మీరు అడగడానికి మొహమాట పడుతున్నారేమో అని నేను ఊహించుకొని సజెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, లిస్ట్లో నెంబర్ 1 ఇరుద్ది పక్కం. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇరుద్ది పక్కం ది లాస్ట్ పేజ్ అని వెతకండి, దొరుకుతుంది. అబ్బాబ్బాబ్బా, ఏం సినిమా మావా ఇది! ఇంత గ్రేట్ థ్రిల్లర్ మూవీ యూట్యూబ్లో తెలుగులో ఫ్రీగా దొరుకుతున్నందుకు సూపర్ అసలు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టార్ట్ టు ఎండ్ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా నడుస్తూ క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్విస్ట్లకి మీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడం గ్యారంటీ. ఏమన్నా స్క్రీన్ ప్లేనా, ఈ రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరైతే ఆ ట్విస్ట్లు అస్సలు గెస్ చేయలేరు. మూవీ స్లోగా థ్రిల్ని బిల్డ్ చేస్తూ క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఇచ్చి పడేశారు. మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 అవరే కాబట్టి చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేయండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 కోల్డ్ కేస్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. కేరళలో ఒక ప్లేస్లో ఒక పుర్రె దొరుకుతుంది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పృథ్వీరాజ్ సుకుమార్ అనే టీం రంగంలోకి దిగుతారు. ఇంకో పక్క జర్నలిస్ట్ అయిన మన హీరోయిన్ ఇంట్లో దయ్యం ఉన్నట్టు ఏదో ఓం భీం బుష్ జరుగుతూ ఉంటది. ఈ రెండు స్టోరీస్ కి లింక్ ఏంటి? ఆ స్కల్ ఎవరిది? ఇప్పటివరకు మీరు ఎన్నో రకాల ఇన్వెస్టిగేషన్ చూసుంటారు, కానీ ఎప్పుడైనా హర్రర్ టచ్ తో మిక్స్ అయిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూసారా? ఇప్పటికే ఈ తోపు మూవీని చాలా మంది మీలో యూజెస్ ఉంటారు. ఇఫ్ ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంతవరకు చూడకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 16 ఎవ్రీ డీటెయిల్స్ కౌంట్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. స్క్రీన్ ప్లే ఎంత కిరాకుంటే మూవీ అవుట్పుట్ అంత బాగుంటుంది. ఈ మూవీకి 100% న్యాయం చేసిన ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది స్క్రీన్ ప్లేనే. తోపు రైటింగ్. మూవీ స్టార్టింగ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ గురించి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తారు. మరి ఈ స్టోరీస్లో అసలు నిజమైన స్టోరీ ఏంటి అనేది డైరెక్టర్ చాలా టాలెంటెడ్గా స్క్రిప్ట్ని రాసుకొని మనకు ప్రజెంట్ చేశాడు. టైటిల్కి తగ్గట్టుగానే ఎవ్రీ డీటెయిల్ బాగుంటుంది. ఇంతవరకు ఈ థ్రిల్లర్ని మీరు చూడకపోతే అర్జెంట్గా యూస్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 గుల్టు. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. పబ్లిక్ బ్యాంక్ డీటెయిల్స్ హ్యాకింగ్కి సంబంధించిన స్టోరీ ఇది. స్టార్టింగ్లో సైబర్ క్రైమ్ కింద ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. మరి నిజంగానే వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది చాలా గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో ఉండే లవ్ స్టోరీ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. సైబర్ క్రైమ్ గురించి చెప్పే కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. క్లైమాక్స్ కూడా ఎక్సలెంట్. సాంగ్స్ ఓకే. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్గా యూస్ చేయండి, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడు చేశాను, బోలెడు చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 మిడ్ నైట్ మర్డర్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ప్రతి మూవీలో అమాయకపు ప్రజల్ని సీరియల్ కిల్లర్ చంపితే పోలీసుల వేట మనం చూస్తాం, కానీ ఈ మూవీలో సీరియల్ కిల్లర్ చంపేదే పోలీసులని. వాళ్ళను చంపి ఐస్ని గుండెని పీకేసి పోలీసులకి ఒక సవాల్ లాగా ఈ మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి. రాక్షసుడు లాంటి మరొక తోపు థ్రిల్లర్ ఈ మూవీ. మర్డర్ చేయడం, అక్కడ న్యాయదేవత విగ్రహం పెట్టడం, వాడెవడు, వాడి మోటివ్ ఏంటనేది తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ మూవీని మీరు ఇంతవరకు చూడకపోతే అస్సలు మిస్ అవ్వకుండా యూస్ చేయండి. లిస్ట్లో నెంబర్ 6 క్రైమ్ 23. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఫ్యామిలీతో కలిసి ఈ థ్రిల్లర్ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. మెడికల్ సిస్టంలో ఉండే గ్రే షేడ్స్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అయితే మామూలుగా ఉండవు. ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ని ఇంతవరకు మీరు చూడకపోతే అర్జెంట్గా యూస్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 ది గాడ్ ఫాదర్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి రేప్ చేయడం, ఇలాంటి ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మీరు చూసారా లేదా? ఈ కిడ్నాప్ని ఇంతకు ఎవరు చేస్తున్నారు? హీరో వాళ్ళ కూతురు కూడా ఈ పంజరంలో ఎలా చిక్కుకుంది? దీన్ని ఎలా సాల్వ్ చేశారు? మూవీ స్టార్ట్ టు ఎండ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతూ మనల్ని స్క్రీన్స్కి అతుకుపోయేలా చేస్తుంది. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే యూట్యూబ్లో ఫ్రీగా యూస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.